ఇంకోసారి నా ఇంట్లో అడుగు పెడితే చంపేస్తా. వెళ్ళు. సార్ సార్ మా ఇంటికి దయ్యం మళ్ళీ వచ్చింది సార్. సార్ రండి సార్. నీ అబ్బా మళ్ళా వచ్చావను. అరే అనుమానం కాదురా అన్నా, ఆడి పేరు అనుమానం కాదన్నా, ఓమానందం. నీ అయ్యాడు హోమం అనుమానం ఎవడైతే నాకేంది బే. అరే ఏం రా తమ్మి ఇట్లా కింద మీద వాడుతున్నావు, ఏమన్నా పరిశాన్ ఉందా? అరే కూసో తమ్మి, నేను లేనా చెప్పు. ఆ దయ్యానికి దిమాక్ లేని దస్తగిరిగాడు అయితేనే కరెక్ట్. ఈయన పట్టుకోదాం ఎట్లా అన్న. ఏం లేదన్నా, ఈ మధ్యనే కొత్తగా ఇల్లు కొన్నా. అరే తమ్మి ఇల్లు కొన్నాడు అంటారా? నలుగురిని పిలిచి భోజనం పెడితే మంచిదన్నాడు మా పంతులు. నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు, గదే ఎవరైనా కనిపిస్తారేమో అని చూస్తున్నా. అరే అవలాగాను ఆరా, పుక్కడిగా అన్నం పెడతానంటే ఊరంతా ఇంటికాడుంటది బే. అరే ఐటమ్ గా అని ఆబే, అన్నం పెట్టినోడు మందు కుడుక పోయాడా పోస్తాడు. అన్ని తెచ్చిపెట్టినా, పొద్దుగాల దాకా ఎంతన్న దాగుండి ఎంతన్న నుండి మీ ఇష్టం. అరే అరే నల్ల పోచమ్మ తల్లికి ఈ దినం చల్లగా చూసిందిరా పోయి, దేత్తని తలిగిద్దాం అక్ల ముక్కలం కూడా. ఇవన్నీ సగమే ఉండే కదా, ఫుల్ ఎట్లేని అవి మేము తిన్నాం కదా. అంటే ఇది ఖచ్చితంగా దేం పనే అన్నా. రండన్నా. అరే నువ్వు కూడా రాత్తామి. అరే 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 జబర్దస్త్ అరేంజ్మెంట్లు చేసినావు తమ్మి. దస్తాగిరి గాని తబియత్ కుష్. మందు ముందు పెట్టుకుని మాట్లాడేందుకే నాలుగు గుంజుతుంది, లాగిద్దామన్నా. మందు చూస్తే నీకు ఉత్సాగదు కదరా పోయి, నడువు తగిలిరి. వీళ్ళని ఎట్లనన్నా బయటికి కొనియద్దు, వీళ్ళు పోతే నా పని అవుట్. అరే ఈ బాటిల్ లేదురా, కొత్తగా ఉన్నది పోరి లెక్క. వారే వా. అరే సుషి రారా, దర్వాజకు తాళం పెట్టిండ్రా తమ్మి, పోలీసు వాళ్ళు గిట్ట మనల్ని రెడీ చేయకుండా. ఈ దస్తాగిరి అన్న మీద ప్రేమతోని దావతిస్తుండ్రా తమ్మి. మందు సుక్క మిలగద్దు, మటన్ ముక్క మిలగద్దు. నా ముక్కలే కాదు బొక్కలు కూడా మిలిగాయి. సబాష్ బేటా. అన్నా తెల్లారి వారికి తిన్మారే గదిరా అన్నా. నువ్వు అన్నా ముక్క తిందామంటే బొక్క అయిందే. అయ్యో బొక్క మిలగదని చెప్పినావు కదా, నీకు తలగిపోయి తలగి అన్నా మందు పుల్లగుందే. ఏందిరా మందు పుల్లగుందన్నా. నీ గుడంబాల నిమ్మకాయ వెంటుకొని తాగినప్పుడు పుల్లగా లేదా? తాగురు బే తాగురు. నువ్వు రా తమ్మి. ఇగో తమ్మి ఏడంగా తెచ్చినావు తమ్మి, గీ మందు చల్లంగా దిగుతుంది. చెల్పే తలగిరి. ఏం రా అరే, మందుకు అప్పుడే నెత్తికెక్కిందా? సాలే గాయబైపోయారు. మీరు ప్యాకెట్కి ఎక్కువ, క్వార్టర్కి తక్కువ. మేము మాయం కాలేదన్నా.